హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పోమో ఫార్మింగ్. ఈరోజు మా అత్యంత ఆప్తుడు మా మిత్రుడు తిమ్మారెడ్డి తోటలో ఉన్నాం. తిమ్మారెడ్డి గారు ఎలా ఉన్నారు? బానా. సో యాక్చువల్లీ ఈయన బేసిక్గా ఆయన మడక్సిర నుంచి కర్ణాటక బార్డర్ పావుగడ దగ్గర వచ్చి ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది ఫార్మింగ్ చేస్తున్నారు, కానీ ఫస్ట్ నుంచి మనకి తిమ్మారెడ్డి క్లోజ్ ఫ్రెండ్. సో ఇక్కడ ఈ ఏరియాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత దూరం వచ్చి ఎందుకు చేస్తావు, ఎట్లా చేస్తావు అని చాలా మంది అడిగారు. ఏం తిమ్మా? కానీ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫ్రూట్. లాస్ట్ ఇయర్ కన్నా నువ్వు లాస్ట్ ఇయర్ కూడా బాగా చేసావు. లాస్ట్ ఇయర్ నేను ఎండింగ్ స్టేజ్ లో వచ్చాను. అవునవును. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఎట్లుంది? నేను లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ నుంచి వీడియోస్ చూస్తున్నాను, అన్ని చేస్తున్నాను. కానీ చెప్పాలంటే ఫస్ట్ పంట రెండో పంట కూడా నీ వల్లనే ఫెయిల్యూర్ అయినా. నేను నా వల్ల నీ వల్ల అయినా. అంటే ఎందుకంటే నువ్వు యూట్యూబ్ లో పెట్టే స్ప్రేలు అవన్నీ ఆల్మోస్ట్ నేను కొన్ని కొడుతున్నాను. సరేలేబ్బా మనం చెప్పేవే కదా అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇంకేం పొడిచినాయి అనే మాదిరిగా ఓకే సరే ఎందుకు వీళ్ళు లీవ్ ఇట్ అనుకున్నాం. ఓకే మనమే చేద్దాం. ఇంక మనం చెప్పినవే కదా, ఇంకా మనం చెప్పిన ఆయన చెప్పినవే మనం కొట్టేవి అన్ని సేమ్ గా ఉన్నాయి, ఇంచుమించుగా కొన్ని అన్ని కాదు కొన్ని. ఓకే సరే ఎందుకు పిలుస్తాంలే అనుకున్నాం. కానీ ఒకటి నేను గ్రహించలేకపోయినా. ఏది అంటే మనం వాటర్ మేనేజ్మెంట్ అనేది నేను ఆ వాటర్ మేనేజ్మెంట్ 100% అది మిస్ అయినా 100% మిస్ అయినా. ఈ పంట కూడా మిస్ అయ్యేవాడినే. నువ్వు 10 రోజులు 15 రోజులు లేట్ గా వచ్చింటే నేను నీకు డెడ్ లైన్ పెట్టి నువ్వు వస్తావా అనే విధంగా మాట్లాడడం వల్ల ఇంకా నా దగ్గరికి ఎప్పుడు రాకూడదు, నువ్వు నేను మాట్లాడకూడదు నా దగ్గర అని అంత సీరియస్ గా మాట్లాడడం వల్ల నువ్వు సీరియస్ గా మెసేజ్ పెట్టావు. సర్లే తిమ్మారెడ్డి ఫ్రెండ్ అయినా గానీ అసలు పోవాలా. అప్పుడు నువ్వు చూస్తావు బిజీ షెడ్యూల్, కర్ణాటక తమిళనాడు హెవీగా తిరిగే వాళ్ళు. వచ్చిన తర్వాత మేజర్ గా నేను ప్రతి ఫార్మర్ కి ఏం చెప్తాను, మనమే స్పెషల్ మందులు ఇవ్వము, మనమేమి ఎక్కడ లేని మందులు ఏం రికమెండ్ చేయము. నువ్వు మందులు వాడే టైం పర్ఫెక్ట్ ఉండాలి. నేను ఫస్ట్ నుంచి కూడా అదే అంటున్నా. నువ్వు పొద్దుంది మధ్యాహ్నం రాత్రి అర్ధరాత్రి తినవు కదా, చెట్లకు కూడా అంతే. సో ఇన్ టైంలో ఇవ్వాలా. సో ఫ్లవరింగ్ టైంలో నీ సాయిల్ ని బేస్ చేసుకుని వాటర్ మేనేజ్మెంట్ చేయాలా అన్న. అవునా కదా? అంతకుముందు నువ్వు వాటర్ మేనేజ్మెంట్ ఎట్లా చేసేవాడు? మేజర్ డ్రాబ్యాక్ నీది వాటర్ మేనేజ్మెంట్. 100% అది. అవును. అసలు నువ్వు రావడమే ఇట్లా వచ్చావు, 2-3 చెట్లు చూసి ఎంతసేపు వాటర్ వదులుతున్నావు అని చెప్పేసి వాటర్ ఎంతసేపు వదలన్నావు. ఇమీడియట్లీ నేను అంతసేపు వదులుతూ 1 వీక్ 10 days కంతా ఫ్రూట్ సెట్ అయిపోయా. నేనైతే కళ్ళలో నీళ్లు పెట్టుకున్నా. ఏది ఇది ఫ్రూట్ ఫ్లవర్ తెప్పించుకుంటున్నాను, పంట తెప్పించుకుంటున్నాను, బ్లైట్ లేకుండా కంట్రోల్ చేస్తున్నాను, ఎందుకు నిలవడం లేదు అనేసి అంత ఫీల్ అయినా నేను. నువ్వు వచ్చి నాకు వాటర్ అంతే, వాటర్ పెంచాయంటూ అంతే. ఇంకా ఎక్కువ 2-3 చెట్లు చూసినావు అంతే. నువ్వు 2-3 చెట్ల తర్వాతే వాటర్ ఎంతసేపు పెడుతున్నావు, ఇంతసేపు పెట్టాయి. ఇంకా అంతసేపు పెడుతూ 1 వీక్ 10 days కంతా క్లియర్ సెట్టింగ్ అయిపోయింది. యాక్చువల్లీ ఆ 10 days లోనే ఫ్లవర్స్ దాదాపు ఇప్పుడు ఎన్ని ఉన్నాయో 80 నుంచి 100 ఫ్లవర్లు కాయ స్టేజ్కి వచ్చి రాలిపోయినాయి. అవన్నీ ఉండింటే అసలు ఈ చెట్టు మోయలేనిది. ఇప్పుడు కూడా మోయలేనిది అదే అన్ని వచ్చేది. అవును. సో ఇంకోటి ఏమంటే మేజర్లీ నా ప్రతి వీడియోలు ప్రతి ఫార్మర్స్ కి నేను చెప్పేది ఏమంటే, మీరు మందుల మీద డిపెండ్ అవ్వద్దండి. మేనేజ్మెంట్, వాటర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలా, దాని తర్వాత ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలా, వీడ్ మేనేజ్మెంట్ గడ్డి ఎప్పుడు తీయాలా, ఓకే. మేజర్గా ఇంకొచ్చి ట్రిప్సోమైట్స్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలా, సో బ్యాక్టీరియల్ బ్లైట్ కి సపరేట్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలా, ఫంగిసైడ్ కి సపరేట్ గా మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలా, నేను ప్రతి వీడియోలో ఫార్మర్స్ కి మేనేజ్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అర్థమైందా? ఇప్పుడు నువ్వు చూసినావు, నువ్వు నేను రికమెండ్ చేసిన దానికన్నా డబుల్ 3 వాడతావు నువ్వు. నేనే కొద్దిగా ఓవర్గా డోసులు ఓవర్గా మందులు ఇస్తాను, నువ్వు నాకన్నా 3-4 చేస్తావు. అవునా కాదు? సో ఇప్పుడు ఇంత ఎండ పడతా ఉంది, మొన్నటి వరకు వర్షాలు బ్లైట్ ని 100కి 200% కంట్రోల్ చేసాము. పైన ఒక్క కాయ కన్నా సన్ బర్న్ వచ్చిందా? సన్ బర్న్ ప్రసక్తే లేదు. అసలు ఇంతకు ముందు మైట్స్ తో నేను తీవ్ర ఇబ్బంది పెడతా. అంటే మైట్స్ నేను దాన్ని పెద్దగా కాన్సన్ట్రేట్ చేస్తాను. అవును. దాంట్లో కాన్సన్ట్రేట్ చేసినా కూడా ఏదో అప్పుడప్పుడు ఏదో సల్ఫర్ తోనే నేను ఇదే దీనికి మెడిసిన్ అనే విధంగా సల్ఫర్ తోనే ఇదవుతా అంటే. దాని తర్వాత ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నల్ల మందులు కొట్టినాము, కంట్రోల్ చేసుకున్నాం. మన దగ్గర ఏడా నల్ల అనేది మనకు భయపడుతుంది. నల్ల వచ్చాక ఫ్రూట్ కూడా చూడు, కలర్ గానీ, షైనింగ్ గానీ, క్వాలిటీ గానీ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ గా వచ్చినాయి. క్లాత్ వేస్తే ఏ విధంగా వస్తుందో దాదాపుగా 300 to 400 grams మధ్యలో ఉంటది ఫ్రూట్. సో నీకు నీట్ గా ఎక్కడ గానీ స్పాట్స్ లేవు, మచ్చ లేదు. సో అంత నీట్ గా వచ్చింది ఫ్రూట్. నథింగ్ బట్ లాస్ట్ నువ్వు 2 years కి మేనేజ్మెంట్ కి ఈ చెట్టు చూడు, ఇది పడుకుంది. ఇది
ఇది కంప్లీట్ గా ఇరిగిపోయి పడుకుంది. పడుకోండి. అట్లా. ఈ మొక్కలు అయితే 300+ ఉంటాయి అన్ని. అవును, 300+ ఉంటాయి. కౌంట్ చేసినాను ఈ ఏరియా అంతా 300+ ఉన్నాయి ఈ ఏరియా అంతా. అవును, కొద్ది రోజులు మళ్ళీ నువ్వు స్టోరేజ్ చేయాలా, స్టోరేజ్ బాగా పికప్ ఎత్తుకేటట్లు చేయాలా, లేకుంటే ఏమైతుందంటే చెట్టు అనేది మళ్ళీ పికప్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. సో దానికోసం భయపడేది మేజర్ గా నేను. సో లాస్ట్ ఇయర్ మేనేజ్మెంట్ పోలిస్తే ఈ సంవత్సరం నువ్వు మేనేజ్మెంట్ ఏమేమి చేంజ్ చేసావు ఎక్కువ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టర్నింగ్ పాయింట్ అంటే వాటర్ మేనేజ్మెంటే. ఓకే. అన్నిటికన్నా వాటర్ మేనేజ్మెంట్ అంటావు నువ్వు. సో అది డెఫినెట్లీ మనం మందులు కొట్టేది కాదు, మందులు వదిలేది కాదు. మనము ఎలాంటి క్లైమేట్ లో ఎలాంటి వాటర్ మేనేజ్మెంట్ చేయాలా అనే విధం పైన మనం పంట ఎలా తీసుకోగలం అనేది దాని మీద డిపెండ్ అయిపోతుంది. మాక్సిమం నీకు ఫోన్ లోనే ఎక్కువ నేను రికమెండేషన్ అసలు తోటకి రావు, ఫోన్ ఎత్తు, కోపం వచ్చేస్తుంది. నీ బాధ తెలుసు మనకి, కానీ మా బాధ కూడా ఉంటది కాబట్టి మాకు ఏం చేసే కయ్యాలి. సో 1 day or 2 days లో నీకు కంపల్సరీ రిప్లై ఇస్తాను. మళ్ళీ ఫోన్ చూసుకుని చేస్తూనే ఉన్నాను. మనకు కూడా తోట ఫస్ట్ మనము సక్సెస్ ఏమంటే వాటర్ మేనేజ్మెంట్. అవునవును. వాటర్ మేనేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఈ క్లైమేట్ కండిషన్స్ కి నీకు అక్కడక్కడ బ్లైట్ స్టార్ట్ అయ్యాయి, చాలా భయపడిపోయినాం. సో యాక్చువల్లీ నేను చాలా తోటలు చూస్తాను కదా, నీ తోటలో వస్తేనే ప్రతి ఫార్మర్కి, నా డ్రైవర్కి కానీ మా స్టాఫ్కి కానీ కాళ్ళకి శానిటైజర్ కొట్టి లోపలికి పిలిపించింది ఒకడువే. అంటే మీకనే కాదు కానీ నేను స్ప్రే చేసేకి వచ్చిన ఈవెన్ ఆడవాళ్ళు ఇటుకు వస్తే అన్ని కడిగిపిస్తే స్వామి నీకు మొక్కాపో మేము నీ తోటలోకే రాకూడదు అని విసుక్కుంటారు ఇక్కడ ఈ ఆడవాళ్ళు అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నుంచి కూడా చాలా హైజీనిక్ మేనేజ్మెంట్ చేసుకుంటూ వచ్చారు, చాలా నీట్ అండ్ క్లీన్ మేనేజ్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. సో అందువల్లే ఇప్పుడు నువ్వు ఇంత హ్యాపీగా మనం ఉండడానికి కారణం, ప్లస్ ఇంత మంచి పంట రావడానికి కారణం కూడా అది వే ఆఫ్ మేనేజ్మెంట్. ఇది కంప్లీట్ గా మందుల సక్సెస్ కాదు, ఇది మేనేజ్మెంట్ సక్సెస్. నువ్వు లాస్ట్ 4-5 years నుంచి చూస్తున్నావు, నువ్వు అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చినావు, నీకు మందుల గురించి ఐడియా ఉంది, నీకు కెమికల్స్ గురించి ఐడియా ఉంది, టెక్నికల్స్ గురించి ఐడియా ఉంది, అన్ని ఐడియా ఉంది. కానీ నథింగ్ ఫెయిల్యూర్. లాస్ట్ 2 years కూడా సరిగా పంట అనుకున్నంత తీసుకోలేకపోవడానికి కారణము నథింగ్ బట్ మేనేజ్మెంట్. నీ పంట ఈ సంవత్సరం ఇంత సక్సెస్ఫుల్ రావడానికి 100% మేనేజ్మెంట్. సో ప్రతి ఫార్మర్స్ కి నేను చెప్పేది అదే, మేనేజ్మెంట్. మనం మేనేజ్మెంట్ కరెక్ట్ గా చేసుకుంటే ఏదైనా సాధ్యం. అన్ని బ్రాండెడ్ అన్ని అసలు వెదకలాడినా కూడా త్రిప్స్ నాకిండేటి ఒక చెట్లో కాయ 2 కాయలు కూడా దొరికేది. అవును, 100% దొరికేది. ఛాలెంజింగ్ గా చెప్పొచ్చు, అది అవును దొరకవు. ప్లస్ ఇంకోటి ఏమంటే డిఫరెంట్ క్లైమేట్ కండిషన్స్ లో కూడా చెట్టు బాగా స్ట్రెస్ లో వెళ్ళిపోయేది. మళ్ళీ నువ్వు ఆర్థోసాలిసిలిక్ యాసిడ్ వాడినావు, గ్రీన్ మిరాకిల్ వాడినావు, కింద కృషిటెక్ వాళ్ళది సిలికా ఫర్ట్ వాడినావు, స్ట్రెస్ ని తీసేస్తున్నావు, ఏరిస్ కంపెనీ యాంటాక్స్, అన్ని స్ట్రెస్ లెవెల్ ఇన్ని రకాలు వాడినాం మనం. అవును, అవి వాడిన తర్వాత నీకు ఎక్కడ కానీ చెట్లో స్టాప్ కాలే, ఏది ఫ్లవర్ సెట్టింగ్ కానీ స్టాప్ కాలే, ఫ్రూట్ డెవలప్మెంట్ కూడా ఎక్కడ స్టాప్ కాలే. నీకు పట్టుకుంటే 2 చేతులు నిండా ఫ్రూట్ సైజులు ఉన్నా ఒక 50 ఏమంటే మనకి ఇంత లోడ్ ఉన్నా కూడా అసలు సైజులు వచ్చాయి. మీరు మళ్ళీ వచ్చి ఆశ్చర్యపోతున్నారు తోటని చూసి, ఏం వదులుతున్నావు ఇంత సైజ్. ఫ్రూట్ సైజ్ మేనేజ్మెంట్ కి ఎట్లా ఇచ్చాము మనము? 2 రకాలుగా ఇచ్చాం. ఫస్ట్ ఏముంది, ఎండలు పడినప్పుడల్లా నీకు ఏమి ఇచ్చాను? కెమికల్ అని ఇచ్చాను. వర్షాలు ఉన్నాయి, వాతావరణం మూసుకొని ఉంది అంటే పొమగ్రనేట్ ఫ్రూట్ డెవలప్మెంట్ బ్యాక్టీరియాస్ వదిలినా, ఆర్గానిక్. కోల్డ్ టైంలో ఉన్నప్పుడు కూడా నీకు ఇది ఫ్రూట్ సైజ్ వచ్చినాయి, హీట్ ఉన్నప్పుడు కూడా సైజులు వచ్చాయి. సో నాన్ స్టాప్ మనం ఏముంది, ప్లాంట్ కి ఏ న్యూట్రియంట్స్ కావాలో ఆ న్యూట్రియంట్స్ ఇన్ టైంలో ఇచ్చుకుంటూ వచ్చినాం. సో దానివల్ల ఏమైపోయిందంటే నీకు ఎక్కడ గానీ చెట్టు వీక్ కాలే, చెట్టు రెసిస్టెన్స్ పవర్ కోల్పోయా. ఈ ఆయిల్ చూడి, ఎండ ఇంత ఫుల్ గా పడుతుంది, సన్ బర్న్ లేదు, ప్లస్ నీట్ గా కలర్ షైనింగ్ వచ్చింది. సో మైట్స్ తర్వాత ఎక్కువ అంటే అక్కడక్కడ ఆంత్రక్నోస్ వస్తుందని భయపడ్డాము. వర్షాలు ఫుల్ గా పడుతున్నాయి, వాతావరణం మూసుకొని ఉంది. సో షెడ్యూల్ అయితే 2 రకాలుగా వాడినావు నువ్వు. ఆంత్రక్నోస్ షెడ్యూల్ వేరు, బ్యాక్టీరియల్ బ్లైట్ షెడ్యూల్ వేరు. సో ఆ 2 రకాలుగా నువ్వు వాడుకుంటూ వచ్చినావు. 2 ఈక్వల్ మేనేజ్మెంట్ చేసుకుంటూ వచ్చింది. అవును, దాన్ని అది ఉండాలా ఇది ఉండాలా. అవును. సో ఇంకోటి ఏమైనా స్ప్రేయింగ్స్ కూడా అంతే కదా మనము. సో ఆంత్రక్నోస్, సర్కస్పోరా, కొలినోట్రికము, ఫ్రూట్ రాట్, ఆల్టర్నేరియా, ఈ 5 డిసీజెస్ కి సపరేట్ గా మెడిసిన్స్, మల్టీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పనిచేసే మందులు ఇచ్చాను. బ్యాక్టీరియల్ బ్లైట్ కి సపరేట్ ఇచ్చాను నీకు.
బ్యాక్టీరియల్ బ్లైట్ కి ఏమి ఇచ్చాను? సో పవర్ కిల్లర్ ని వాడినావు. పవర్ కిల్లర్ మనకి చెప్పాలంటే మనకి దీనికంటే అదే బాగా పనిచేసిందాం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎందుకంటే కోల్డ్ టైమ్ లో అంతా నేను అదే వాడిచ్చాను. నాకు బ్యాసిలస్ సబ్టిలిస్ హైబిలియన్ కన్నా సూడోమోనాస్ హైబిలియన్ కొంటూ వాడినావు. ఇప్పుడు సిఓసి అందరూ కామన్ గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొడతాం, అందరూ నేను కొడతా, ఇంకోరు కొడతారు. అవును. కానీ ఈ పవర్ కిల్లర్ అనేది నువ్వు చెప్పడం వల్లనే వాడినా దాన్ని. అవును. నాకు యాక్చువల్లీ ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ అవర్ ఇంట్రెస్ట్ లేదు. ఏదంటే ఆర్గానిక్ కొట్టి ఎవడు ఇది చేయాలి, ఇప్పుడు ఇంత కెమికల్ కొడతా అంటేనే పంటలు వస్తా ఉండలేదు, ఇంకా దాన్ని ఎవడ అనేసి నాకు ఆర్గానిక్ మీద అవును పెద్ద ఇది లేదు. ఈసారి చెప్పాలంటే ఆర్గానిక్ సగం ఆర్గానిక్ సగం కెమికల్ వాడినాం ఈసారి. చాలా మంది అనుకుంటారు నేను ఇంత పెద్ద కెమికల్స్ వాడుతున్నాను, కెమికల్స్ వల్లే కంట్రోల్ కాలేదు డిసీజెస్, బయోలాజికల్ ప్రోడక్ట్స్ ఏమి డిసీజ్ కంట్రోల్ చేస్తాయని. ఫుల్ ఎండ పడతా ఉంటది, ఫుల్ టెంపరేచర్ ఉంటది, అలాంటి టైంలో నువ్వు బయోలాజికల్ ప్రోడక్ట్స్ పనిచేయదు. అర్థమైందా? బయోలాజికల్ టైం పనిచేసేది ఎప్పుడు? కూల్ క్లైమేట్. నీ కూల్ క్లైమేట్ ఉంది, వాతావరణం మూసుకొని ఉంది, వర్షం పడుతుంది, తుఫాన్ ఉంది, తుంపర ఉంది, కంటిన్యూస్ గా తుంపర పడతానే ఉంది. అలాంటి టైంలో నువ్వు బయోలాజికల్ ప్రొడక్ట్స్ వాడు, అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. వచ్చింది, మనం చూసినాం కూడా. వస్తుంది అనేది కదా వచ్చింది, వస్తుంది కదా వచ్చింది. ప్రాక్టికల్ గా నువ్వే ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఎందుకు లేబా. నేను ఫస్ట్ అయితే 100% నువ్వు ఆ పవర్ కిల్లర్ అంటే అది అవసరం లేదు నాకే. నేను ఐ గో టు మైలుతుత్తము, సున్నా మైలుతుత్తం కొడతాను, మైలుతుత్తం బోర్డ్ ఆఫ్ వేస్ట్ చేయాలనేదే మాకు అదే ఉంది మెయిన్. ఎన్నిసార్లు చెప్పినా ఉంది, నువ్వు అది వద్దు వద్దు అంటున్నావు. అవును, అవసరం లేదు అది, నీకు ఎందుకు అది అవసరమే లేదు అంటున్నావు. కానీ నాకు నా మెయిన్ అంతా అదే చెప్తుంది. సరేలే అనేసి ఇక దాదాపు 2 times తెచ్చుకో అంటువి, నువ్వు 2 times తెచ్చుకున్నావు, నేను 3 times తెచ్చుకొని కొట్టినా. ఈవెన్ చెప్పాలంటే ఈరోజు కొన్ని సందర్భాల్లో 3 days once స్ప్రే చేసిన, అదైతే పవర్ కిల్లర్ అనేది. అది బయోలాజికల్ ప్రొడక్ట్స్ కాబట్టి నువ్వు ఎన్నిసార్లు స్ప్రే చేసుకున్నా కానీ నీకు స్క్రాచింగ్ రాలే, కాయం షైనింగ్ తగ్గిందా, కలర్ తగ్గిందా, క్వాలిటీ తగ్గిందా, ఏం కాలే. అవునా కదా? నువ్వు చూడు చుట్టూ ఫుల్ సైజులో మొత్తం ఎన్ని ఉంటాయి, అన్ని సైజులో అంత కాయన్నా కూడా హెవీ లోడెడ్స్, ఇవన్నీ హెవీ లోడెడ్స్. ఫస్ట్ నుంచి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మేనేజ్మెంట్ మీద మనము కాన్సన్ట్రేషన్ తెచ్చుకొని నీ సాయిల్ తగ్గట్టుగానే, ఇది అందరికి జనరలైజర్ కాదు. నీ సాయిల్కి ఎంతసేపు వాటర్ పెట్టాలా, నీ సాయిల్లో లీచ్ అవుట్ ఎట్లయితుంది, నీ సాయిల్లో నీ సాయిల్ చుట్టుపక్కల క్లైమేట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని మనం మందులు రికమెండ్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఫర్టిలైజర్ రికమెండ్ చేయడం జరిగింది. దానివల్ల అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. ప్లస్ వచ్చే ఇయర్ దీనికైనా అద్భుతమైన పంట తీద్దాం, తీయాలా కంపల్సరీ. ఈసారి నీకు క్లాత్ వేస్తాము, ఏరియా మనం ఏం చేయాలని చేస్తాం. ఈసారి మనకి కొంచెం ఇప్పుడు ఓకే డెఫినెట్లీ మనము ఇట్లానే చేయాలా అనే, అంటే దానితో అంటే ఇట్లానే చేయాలా అనే విధంగా కూడా ప్లాన్ చేస్తాం. 100%. నువ్వు అసలు క్లాత్ వేయకుండానే సన్ బర్న్ లేకుండా తీసిన అద్భుతమైన పంట సరౌండింగ్ మండలాల్లో కూడా ఎక్కడ లేదు. సో ఎస్పెషల్లీ ఈ ఇయర్ ఇలాంటి క్లైమేట్ కండిషన్ ఆథర్నోస్ ఆపాం, ఆల్టర్నేరియా ఆపాం, కొల్నోట్రికమ్ ఆపాం, బ్యాక్టీరియల్ బైట్ ఆపాం, ఫుడ్ సైజ్ రాలేదన్నారు, ఫుడ్ సైజ్ తెప్పించాం, కలర్ షైనింగ్ తెప్పించాం. సో కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేసాం మనం. అవును, క్లైమేట్ బేస్ చేసుకుని మెడిసిన్స్ ఇచ్చాం మనం. అన్నెసెసరీగా ఏం లేవు. వర్షం పడకపోతే వారం 10 రోజులైనా కొట్టాం, 10 రోజులు కొట్టం, 15 రోజులు కొట్టం. వర్షం పడితే మాత్రం కొద్దిగా కేర్ తీసుకొని 3 days 2 days సో నీడ్ బేస్డ్ అంతే, ఇది అంతే అవసరం అంతే, ఇంకా నుంచి ఏముండదు. సరేనా? ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఇంకేముంది, సరేనా? మీరు మాకు ఇంకా ఇంకొంచెం అందుబాటులో ఉండి బయట వాళ్ళకి వేసి మాలాంటి వాళ్ళకి వస్తే లోకల్ వాళ్ళకి బాగుంటది. ఓకే 100% అంతే. 100% బయట వాళ్ళకి ఎక్కడెక్కడో లాంగ్ వెళ్తావు. 100% ఫస్ట్ నుంచి కూడా ఎంటైర్ మేనేజ్మెంట్ మార్చుకుంటూ ఎవ్రీ ఇయర్ అప్డేటెడ్ మాలిక్యూల్స్, అప్డేటెడ్ టెక్నికల్స్ మనం ముందుకెళ్దాం. సరేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫార్మర్ ఫార్మింగ్. థ్యాంక్ యూ.